ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, బోరబండ ఏరియాకి సంబంధించిన ఏరియాలో మనం ఇప్పుడు ఉన్నాము. ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? పోరాటం అయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యనే ఉంది. మాగాడి సుంతా గెలుస్తుంది. తగ్గఫారు ఉంది ప్రజెంట్. ఎవరు పార్టీ గెలిస్తే మనకి ఏం మంచి లేవు. కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రం ఏం చేయలేదని అంటారు. వేస్ట్. कांग्रेस कंचुकोटा बुराबंडा అంటే कांग्रेस में कुछ भी नहीं कर रहे ना. మాగంటి గోపీనాథ్ దాదాపు హైట్రిక్ గా మీరు గెలిపించుకుంటూ వచ్చారు కదా, మరి ఆయన ఎట్లా చేసుకుంటూ వచ్చిండు పనులు మీకు? అది దొంగ లెక్కలు చేస్తే అవుతాయి, లేకుంటే ఎందుకు అవుతాయి? హైదరాబాద్ కే పుట్టేనే జుబ్లీస్ కే పుట్టే కేటీఆర్ కా కమ్ కర్ దే. మా మైనార్టీలకు ఒక వరం లాగా దొరికింది మాకు ముఖ్యమంత్రి గారిని. అసెంబ్లీ సాక్ష్యం ఉంది. కేసీఆర్ సాబ్ तुम हमारे कानों को खुश करो हम तुम्हारे कानों को खुश చేస్తానని కూడా వ్యతిరేకం కూడా చేసిండు. మరి నవీన్ యాదవ్ ఒక యువకుడే కదా, ఆయన వచ్చేసి ఇది మూడోసారి ఆయన పోటీ చేయడం కూడా ఇక్కడ. ఆయన ఏమంటుండంటే, నేను సింపతి మీద మూడోసారి కదా, సింపతి మీద నేను గెలిచిపోతానని ఒక మాట మాట్లాడుతున్నాను. ఈరోజు మనము జూబ్లీస్ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, బోరబండ ఏరియాకి సంబంధించిన ఏరియాలో మనం ఇప్పుడు ఉన్నాము. అయితే ఈ డివిజన్ లో ఇటు కాంగ్రెస్ పార్టీకే కావచ్చు, అటు బీఆర్ఎస్ పార్టీకే కావచ్చు, ఇటు బీజేపీ పార్టీకే కావచ్చు, ఇండిపెండెంట్ కూడా నిరుద్యోగ జేఏసీ నుంచి కూడా చాలా ఆస్మా అని చెప్పేసి ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా ఇక్కడ నిలబడడం మనము చూస్తున్నాము. అయితే ఈ జూబ్లీస్ ఓటర్ల తీర్పు అనేది ఏ విధంగా అనేది కూడా ఒక్కసారి మనము అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అన్న నమస్తే. నమస్తే. జూబ్లీస్ లో ఈ బోరబండ ఏరియాకి సంబంధించి మీరు ఏ పార్టీ వైపు మొగ్గు చూపేటట్టు ఉన్నది, లేకపోతే ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? ఇద్దరు పార్టీకి టక్కపర్ ఉంది. ఛాన్సెస్ అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలుస్తాయని ఉంది. ఓకే. అయితే ఎవరు పార్టీ గెలిస్తే మనకి ఏం మంచి లేవు. ఎందుకంటే 40 years నుంచి కిరాయిల మీద ఉండదు. అంటే లాస్ట్ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఏం చేయలేకపోయిందా మీకు? అంటే చెప్పినాడు అన్ని, కానీ అన్ని డాక్యుమెంట్ ఇది డబుల్ బెడ్రూమ్ కి ఏ అన్నాడు డాక్యుమెంట్ అన్ని పెట్టించిన అది ఏం రాలేదు. ఇంకా కాంగ్రెస్ టీఆర్ఎస్ ముందు కాంగ్రెస్ ఉంది అప్పుడు కూడా వేసినా ఏం రాలేదు. మళ్ళీ ఇది కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా వేసినా ఏం రాలేదు. ఇప్పుడు ఏం లేదు మనకు. అంతే, ఏ పార్టీ వస్తే మంచి అంటే పార్టీ ఎవరు కానీ వస్తే ఏంటి అందరికి మంచి చేయాలి. టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఉన్నప్పుడు కొంచెం క్రైమ్ తక్కువ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి క్రైమ్ ఎక్కువ ఉంది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత లాస్ట్ మన దగ్గర హోమ్ మినిస్టర్ కూడా లేడు కదా. లేదు. అయితే కొంచెం ఇప్పుడు జనాలు ఇక్కడ చూస్తే అక్కడ మర్డరు, అమ్మడరు, రేపులు అన్ని అవుతుంది. బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏం లేదు. మీ పేరు? మీ పేరు? మా పేరు షేక్ మహబూబ్. మైనారిటీ. ఓకే. అయితే ఇప్పుడు మైనారిటీ ఓట్లు తీసుకోవడానికి మెయిన్ కారణంగా అజారుద్దీన్ కి మినిస్ట్రీ పదవి జరిగింది. ఆగమేఘాల మీద ఇచ్చిండు రేవంత్ రెడ్డి. అంటే ఒకవేళ ఇప్పుడు మీ ఓట్లు గుంజాలంటే కూడా, అంటే మీ ఓట్లు ఇప్పుడు అజారుద్దీన్ కి మినిస్టర్ ఇచ్చిండు కాబట్టి ఓట్లు అక్కడ ఏమైనా వేసే ఆలోచన ఉన్నదా కాంగ్రెస్ కి? లేదు. అంటే ఇప్పుడు మీరనే కాదు, దాదాపుగా బోరబండ ఏరియాలో ఒక 80% వరకు మైనారిటీ ఓట్లే ఉన్నాయి. వాళ్ళ పరిస్థితి అంతా ఏ విధంగా ఉందంటారు? అయితే అట్లా ఏం చెప్పనికి రాదు అది. ఎందుకంటే ఆళ్ళక్క ఉంటుంది. ఆయన ఎవరికి పెట్టాలి, ఎవరికి తీయాలి, ఆయన చేతిలో ఉంది అది. మనం చెప్తే మనం వేస్తే అది ఏం కావు. అంటే మైనారిటీ ఓట్ల గురించే అజారుద్దీన్ తీసుకున్నాడు కదా క్యాబినెట్ లోకి. అవును. అంటే ఒక మైనారిటీకి మంత్రి పదవి ఇప్పటి వరకు లేదు గవర్నమెంట్ లా. లేదు. ఇప్పుడు మంత్రి పదవి ఇచ్చిండు, ఈ ఎలక్షన్ టైంలో ఇచ్చిండు అంటే దాన్ని ఏ విధంగా చూస్తారు మీ మైనారిటీ సోదరులు అంటారు? కానీ మంచినే కదా పెడితే, ఉంటే మంచిగా కదా పెట్టి ఇప్పుడు సీట్ ఇచ్చినప్పుడు తర్వాత ఆయన పని కూడా మంచి చేస్తే మంచి ఉంటుంది. అంటే ఇప్పుడు మంత్రి పదవి ఇచ్చిండు కదా, దాంతో మైనారిటీ ఓట్లు ఏమైనా పడతాయా కాంగ్రెస్ పార్టీకి? పడతాయి. అంటే పడే అవకాశం ఉన్నదా? ఉంటాయి, పడతాయి. సరే, మరి మీ పరిస్థితి ఎట్లున్నది? మీరు ఓటు ఎత్తేద్దాం అనుకుంటారు, ఏ పార్టీని ఎంచుకుందాం అని ఆలోచనతో ఉన్నారు? అది నేను ఓటుకి వెళ్ళినప్పుడు మాకే తెలిసి, అది చెప్పడానికి ఏం లేదు. నమస్తేనే. నమస్తే. మీ పేరేంది? నా పేరు నారాయణ. నారాయణ. మరి మీ ఏరియాలో ఎలక్షన్స్ వచ్చినాయి, మరి ఎట్లా ఎవరు గెలుస్తారంటో ఎట్లుంది పరిస్థితి? సుంతా గెలుస్తుంది. మాగాడి సుంతా గెలుస్తుంది. ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఓటేయవా? లేదు. ఎందుకు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది రాష్ట్రంలో? కాదు, ఏం పని చేస్తుండయ్యా? ఏం పని చేస్తున్నాడు? ప్రజాపాలన పెట్టి అది పెట్టి ఇది పెట్టి తిరిగి ఖైరతాబాద్ మా పొద్దంతా సాయంత్రం వరకు పని కూడా కొట్టుకుంటేవి ఏం లేదు. ఆడ 3 సార్లు తిరిగి ఏమున్నది మాకు? అగో 3 కాయిదాలు ఆడ పెట్టేస్తున్నా. ఏం చేయాలి? ఇంకేం చేస్తాం? మాకు గ్యాస్ ఫ్రీ లేదు, కరెంట్ ఫ్రీ లేదు. కానీ ఆడవాళ్ళ గురించి బస్ ఫ్రీ చేసిండు అంతే. ఇంకేం చేసిండు ఆయన? ఆ బస్ అయినా మాకు సీట్లు కూడా లేవు మా సొంతలకు. నిలబడి పోవాల్సి వస్తున్నది. లేడీస్ ఫ్రీ. ఇగో ఇప్పుడు ఆడవాళ్ళకు చేసిండు కదా, అందరు కలిసి పెద్ద మనుషులకు ఫ్రీగా చేయాలి. అందరు కలిసి వయసులకు వయసులకు ముసలోళ్ళకు అందరు ఫ్రీ చేస్తే కతిమూలు ఎక్కడ పోవాలి చెప్ప? మీరు ఆయనేమో రోడ్ షోలలో మొత్తం ఒకటే మాట మాట్లాడుతున్నాను, నేను చాలా పనులు చేసిన, ఈ ఒక్క అవకాశం అని చెప్పి. బోడే వాళ్ళకు ఒక పైసా పని చేయలేదు. ఎరుకుందా?
ఆ. మాగంటి గోపీనాథ్ దాదాపు హైట్రిక్ గా మీరు గెలిపించుకుంటూ వచ్చారు కదా, మరి ఆయన ఎట్లా చేసుకుంటూ వచ్చిండు పనులు, మీకు ఎట్లా అనిపించింది? ఆయన మంచిగా చేసిండు, ఒక పద్ధతి ప్రకారం చేసిండు. ఆయన పద్ధతి ప్రకారం చేసిండు. ఇప్పుడు అంటే ఇప్పుడు మీకు కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం లేదా, నవీన్ యాదవ్ మీద నమ్మకం లేదా? కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం లేదు. ఒకవేళ నవీన్ యాదవ్ ఇండిపెండెంట్ గా వచ్చి ఉంటే మన అవకాశం ఇచ్చే అవకాశాలు ఉన్నాయా మీకు? అది తర్వాత చూస్తాం. అది ఇప్పుడేం లేదు. అది దాని గురించి ఇప్పుడు మనం ఆలోచించవద్దు, తర్వాత ఆలోచిస్తాం. అంటే మీకు కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రం ఏం చేయలేదని అంటారు? వేస్ట్, ఏం లేదు. చేసుకున్నా అన్ని వాళ్ళకే చేసుకున్నారు, మాకేవాడు చేసిండు పేర్కొందా. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇక్కడ మైనార్టీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ జూబ్లీ సోల్ ఎలక్షన్స్ మొత్తం కంప్లీట్ గా నియోజకవర్గ స్థాయిలో బోరబండాలు ఎక్కువ ఉన్నాయి దాంట్లో, ఈ డివిజన్ లో. మరి వీళ్ళని ఉద్దేశించి కూడా రాత్రి పట్టుకపోయి ఎవరిని అజారుద్దీన్ మినిస్టర్ చేసిండు. ఈ మైనార్టీ ఓట్లు ఏమైనా డైవర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటారా? డైవర్షన్ ఎట్లా అవుతాయి? అది దొంగ లెక్కలు చేస్తే అవుతాయి, లేకుంటే ఎందుకు అవుతాయి? అట్లా ఎందుకు అవుతాయి? అట్లా చేయకూడదు కదా. ఒక పద్ధతి ప్రకారం చేయాలి ఏదే కానీ, పద్ధతి ప్రకారం చేయకుండా డైవర్ట్ అయిపోతాయి, అంతే కదా. అంతే. ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే ఆశ మీద ఉన్నాడు. అంతే, ఏం లేదు, వేస్ట్. అవన్నీ నమ్మకోవద్దు. భారీ మెజార్టీతో గెలుస్తారని కూడా సర్వేలు వస్తున్నాయి ఆయనకి. ఇగో ఊహాకానాలు ఎవడైనా వింటాడు. ఇప్పుడు ఆయన ఊహాకానం వింటే అవుతుందా ఏమన్నా పని? మరి బీఆర్ఎస్ పార్టీ ఓటేస్తే పథకాలని రద్దు చేస్తారంట, దాని మీద ఏమంటారు? చేయని దాని మీద బతుకున్నాం, ఏమన్నా మేము దాని మీద బతికేది ఏం లేదు. ఇప్పుడు కరెంటు కూడా మొత్తం బిల్ కడుతున్నాము. ఇప్పుడు గ్యాస్ కూడా 1000 రూపాయలు కడుతున్నాము. ఇంకేం చేసి గ్యాస్ కూడా 500 ఇచ్చి సబ్సిడీ ఇచ్చినాక మీకు అకౌంట్ లో పడుతుంది అంటుండు. ఏ లేదు, అకౌంట్ లో ఏ లేదు, సబ్సిడీ లేదు. 100 కోట్ల ఎవరికి ఇచ్చినాం కానీ మాకు అది ఏరికి ఎవరికి లేదు, ఏది లేదు నాయన. అన్న నమస్తే. నమస్తే అన్న, నా పేరు జహాంగీర్ ఖాన్. నేను ఇక్కడ నివాసిని. నువ్వు ఎక్కడైతే నిలబడినో అక్కడ నివాసిని నేను. జూబ్లీస్ లో ఎలక్షన్స్ వచ్చినాయి. ఇప్పుడు ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ గెలుస్తుందా, బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందా, కాంగ్రెస్ కుందా అవకాశం, లేదా బీజేపీకి ఉన్నదంట? అన్న ఇక్కడ పోరాటం అయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యనే ఉంది. బీజేపీకి సంబంధం లేదా అసలు? బీజేపీకి సంబంధం, డిపాజిట్ కూడా రాదు బీజేపీకి. అది చెప్పింది వాస్తవం కాదు. బీజేపీ కాంగ్రెస్ ఏం చేసింది, మన బీఆర్ఎస్ ఏం చేసిందంటే ఈ మాస్టర్ ప్లాన్ కి అప్రూవ్ మాస్టర్ ప్లాన్ కి ఇన్ని రోజులు వాళ్ళ ప్రభుత్వం ఉండే, వాళ్ళ ఎమ్మెల్యే ఉండే, వాళ్ళ మేయర్, వాళ్ళ కార్పొరేటర్ అందరు కలిసి దౌర్జన్యం ప్రజలకి ఈ రోడ్డు చూస్తున్నారు కదా. ఈ చిన్న రోడ్లో బోరాబండ జనాభాకి సరిపోకుండా సాయంత్రం అయితే ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇప్పుడు చూస్తున్నారుగా ఎంత పార్కింగ్ అయింది. వీళ్ళు ఏం చేయలే, ఏమంటే ఏమన్నా ఈ ప్రభుత్వం వాళ్ళు ఏం చేసినా ముస్లింలకి, పర్టికులర్గా ముస్లింలకి దానం చేసినారు. అంటే దానం అంటే మేము ఈ ప్రభుత్వంలో భాగస్వాములు, భికారీలు కాదు, మాది కూడా రైట్స్ ఉంది. ఓకే, ఇప్పుడైతే ఆల్ ఓవర్ ఇండియాలో నడుస్తుంది జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ మైనార్టీ ఓట్ మెయిన్ అని. మేము ఈ ప్రభుత్వంలో భాగస్వామి. ఈ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసినా మాకు ఒక దానం ఇచ్చింది 10,000 ఇది అని. ఓకే, అది అవసరం లేదు, డెవలప్మెంట్ కావాలి. ప్రజలు చూసేది డెవలప్మెంట్, వాస్తవం అది కావాలి. 10,000 ఇచ్చేస్తాడు, తినుకుంటా కూర్చోడు, తాక్కుంటా కూర్చోడు, అది కాదు. మాకు డెవలప్మెంట్ లేదు, ప్రభుత్వం ఏం డెవలప్మెంట్ చేసింది అంటే మైనార్టీ వాళ్ళని బీఆర్ఎస్ పార్టీ పట్టించుకోలేదంటారా? పట్టించుకోలేదు. ఓటర్ లెక్క యూజ్ చేసింది, ఆ కాలంలో ఓటర్ లెక్క యూజ్ చేసింది. కానీ వాస్తవంగా డెవలప్మెంట్ ఏం కాలే. వాళ్ళు అక్కడనే ఉన్నారు. ఇప్పుడు కూడా పిల్లలు చదువుతున్నారు, వాళ్ళ స్కూల్లో సర్టిఫికెట్ కార్డులు గిరివి ఉన్నాయి. మా మైనార్టీ ఫండ్స్ తీసుకోపోయి రైతు బంధుకి అక్కడ ఇక్కడ పెట్టిండు. మా పిల్లల సర్టిఫికెట్లు ఇప్పుడు కాలేజీలలో గిరివి ఉన్నాయి. వాళ్ళు బయట వెళ్ళిన వాళ్ళు చదువుతున్నారు. సర్టిఫికెట్లు ఎక్కడంటే మాకు ఫీజు రాలేదు, మేము ఇయ్యం. ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసిన షబ్బీర్ అలీ, వైఎస్ రాజశేఖర రెడ్డి 4% రిజర్వేషన్లలో మనం ఉన్నాం. కేసీఆర్ ప్రామిస్ చేసిన మహబూబ్ నగర్ స్పీచ్లో 12% రిజర్వేషన్ తేగా ఎమ్మెల్యేకు జితా అంటే ఒక భాషలు చెప్తుండు. కేటీఆర్ మాట్లాడే భాష బయట తుమారే బాప్కు బోలుగా వాళ్ళ బాప్. ఈ ప్రభుత్వానికి మేము ఎవరో బాప్ చూపిస్తాం. కేటీఆర్ ఒక వాస్తవం మాట్లాడిండు. హైదరాబాద్ కా పుట్ట అని మాట్లాడు. హైదరాబాద్ కే పుట్టేనే జూబ్లీస్ కే పుట్టే కేటీఆర్ కా కమ్ కర్ దే రే. పక్కా కామ్ అప్కే దక్కా కాంగ్రెస్ పక్కా. అది కాంగ్రెస్ గెలిచినా గెలవకపోయినా ఏం కాదు. కానీ టీఆర్ఎస్ కి ఏముందంటే ధనం బలం ఉంది. దోచుకున్నారు, ప్రజలు దోచుకున్నారు. ఆ డబ్బు టీఆర్ఎస్ పార్టీకి ధనం బలం ఉందని మీరు అంటారు. ధనం బలం ఉంది. దాదాపుగా మన సోషల్ మీడియాలో కావచ్చు, పేపర్లే కావచ్చు, దాదాపు 300 కోట్లు ఖర్చు పెడుతున్న నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కూడా వాడుతుంది. అరే సార్, అన్న దగ్గర పైసలు ఏమున్నాయి? ఎవరో మాలాంటి మీలాంటి వాళ్ళు ఖర్చు పెడుతున్నారు, ధనవంతులు వచ్చి. మంచి మనిషి. చాలా మంది సినీ ప్రొడ్యూసర్ కూడా బెదిరించి 10 కోట్లు 20 కోట్లు అని చెప్పేసి కూడా ఒక వార్త వస్తున్నది. అన్న బెదిరించే ఈ బోరాబండలో నువ్వు ఈ మూసాపేటలో వినొచ్చు. బెదిరిస్తే పైల్వాని చాలా రోజులు నడదు. నువ్వు నాకు చంపినావు అనుకో,
నీకు చంపేటోడు చేస్తాడు. అవును. అరే చిన్న శ్రీశైలం అంటే చిన్న శ్రీశైలంకి నేను ఇప్పుడు 40 సంవత్సరాలు చూస్తున్నాను. ఆయన పైల్వాన్ ఉంటే దాదాగిరి ఉంటే ఇప్పుడే పబ్లిక్ పంపించేసేది పైన. మరి రౌడీ షీటర్ ఎందుకు బైండ్ ఓవర్ చేసిరు? అరే అన్న రౌడీ షటర్ అంటే ఏ రకంగా రౌడీ షటర్ ఉన్నారు. రౌడీ షటర్ చాలా రకరకాలుగా ఉంటారు. రౌడీ షటర్ అంటే ల్యాండ్ గ్రాపింగ్ లో ఉంటారు. రౌడీ షటర్ దేని అంటారు. పెద్ద రౌడీ షటర్ కేటీఆర్. ప్రభుత్వానికి అడ్డంగా పెట్టుకుని ఎంత దోచుకున్నారు, కాల్ రికార్డింగ్ అవి ఇవి ఎంత దోచుకున్నారు అన్ని. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి హైడ్రా అంటే వీళ్ళు దోచుకున్న తలాబులు అమ్మినారు, కుంటలు అమ్మినారు. అది తీసుకుంది కాంగ్రెస్ గవర్నమెంట్. కాంగ్రెస్ గవర్నమెంట్ తీస్తుంది అంటే కూడా కరెక్టే ఉన్నది. మరి చాలా మంది ఇప్పుడు సీఎం సోదరు నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కటి ఏమో వాళ్ళ ఏమో నోటీసులు కాడికి స్టేల కాడికి తీసుకొని రెడీగా ఉన్నారు కదా. గరీబ్ ఒక నాగార్జున కన్వెన్షన్ తప్ప గరీబ్ ఉంది కూడా కొట్టి పెద్ద జోలికి పోలేదు అంటున్నారు. 10 అంతస్తుల బిల్డింగ్ కొల్లూరులో కూలగొట్టేది గరీబ్ నీ 10 అంతస్తుల బిల్డింగ్ గరీబ్ ఉంటుందా? పెద్ద పెద్ద బిల్డర్ వాళ్ళే ఉన్నాయి. సగం 50-50 మాట్లాడిన 10 అంతస్తుల బిల్డింగ్ గరీబ్ ఉందా? గరీబ్ వాళ్ళు కొల్లూరులో ఉంటాడు. సరే ఓకే. దుర్గం చెరువులో వచ్చేసి తిరుపతి రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నది ఫామ్ హౌస్ ఉంది. ఎక్కడ? దుర్గం చెరువుల FTL బఫర్ జోన్ లో ఉంది. మరి దార్ జోన్ కి ఎందుకు పోలేదు? నాది కూడా ఒక ప్లాట్ పోయింది FTL లో ఉప్పల్లో. అదే అంటున్నా, మీరు అన్నమాట ప్రకారం నంబర్ వైజ్ వస్తుంది. నేను అదే అంటున్నా, వాళ్ళ అన్న కాబట్టి పోలేదంట. వాడికి ఎవరన్నా కానీ విడిచేది లేదు. సరే ఒక మాట ఏదన్నా సరే, ఇప్పుడు హైడ్రా అని చెప్పేసి కూలగొడుతురు కదా, మరి అదే గరీబ్ వాళ్ళకి కూడా నోటీసులు ఇచ్చి కూలగొట్టొచ్చు కదా. అరే నోటీస్ ఇస్తే వాడు కోర్టుకి పోతాడు. నువ్వు కట్టుకునేటప్పుడు పర్మిషన్ తీసుకున్నావా? కట్టుకునేటప్పుడు గవర్నమెంట్ చెప్పినా నేను భూమి కొంటున్నా కట్టుకుంటున్నా చెప్పినాను. అప్పుడు పర్మిషన్ కూడా వీళ్ళు ఇయ్యలేదు కదా. పర్మిషన్ లేకుండా ఉన్నా కూలగొడతారు. పర్మిషన్ లేకుండా ఉన్నాయి. అది అంటే ఒక సర్వే నెంబర్ వేస్తా బై 2 అని ఐదో వచ్చి ఎక్కడ చేస్తారు. సర్వే నెంబర్ 127 ఉంటే ఇప్పుడు వాస్తవంగా మాకు ఒక లిటిగేషన్ నడుస్తుంది. 127 బై అని ఉంది. దాంట్లో ఏదో వాళ్ళు చేసుకుంటే 127 సర్వే నెంబర్ మొత్తం కౌంట్ చేస్తారు. అవి హైడ్రాకి సంబంధించిన ఎఫెక్ట్ కానీ ఇప్పుడు లేదంటారు మీరు కంప్లీట్. హైడ్రాకి సంబంధించిన ధనవంతులకు దోచుకున్న వాళ్ళకే ఉంది. అంటే జూబ్లీస్ ఎలక్షన్ లో ఎఫెక్ట్ లేదా? ఎఫెక్ట్ లేదు. దొబ్బిలేదు. ఎవరు చేసుకున్న పక్కకు చేసుకున్నారు వాళ్ళకి దోచుకోండి చేయండి. దోచుకుని ధనవంతులు కదా వాళ్ళు. అది ఇంకో మాట ఏంటంటే అజరుద్దీన్ కి మినిస్టర్ పదవి ఇచ్చారు కదా, మరి ఎమ్మెల్సీ కాదు ఎమ్మెల్యే కదా ఆయన. అరే అది టైం ఉంటది, లా ఉంటది వాళ్ళ దగ్గర. నేను అదే అంటున్నా ఒక టైం ప్రకారం నేను ఏమంటున్నా 6 నెలల టైం ఉంటది ఒక మినిస్టర్ వచ్చినప్పుడు. అయితే ఎమ్మెల్సీ అయినా కావాలా లేకపోతే ఎమ్మెల్యే అయినా కావాలా, అంతే కదా. అయితే కూడా ఎమ్మెల్యే అయితే అవకాశం అయితే లేదు, ఎక్కడ సీట్ ఖాళీ లేదు కాబట్టి. ఎమ్మెల్సీ అంటవా ఆల్రెడీ గవర్నర్ రద్దు చేసి ఇస్తలేరు. మరి ఏ ప్రకారమైన మినిస్టర్ ఉంటుంది అంటారు? చట్టబద్ధంగా చూస్తారు, ఏమన్నా ఆలోచిస్తారు, ఇస్తారు. బీఆర్ఎస్ పార్టీ అంటుంది ఏంటంటే జస్ట్ మైనార్టీ ఓట్ల కోసమే స్టంట్ ఇది గేమ్ అని చెప్పేసి అంటుంది కేటీఆర్. బీఆర్ఎస్ ఏం చేస్తుందంటే వీళ్ళు తప్పు ఎక్కడ చేస్తున్నారు వాళ్ళు తెమ్మంటున్నారు. మా ప్రభు ఆస్తులు దోచుకున్నది టిఆర్ఎస్ గవర్నమెంట్. 77,000 గజాల ఎకరాల భూమి ఉంటే ఇప్పుడు 22,000 ఉంది. అది ఎక్కడుంది? మా వక్ఫ్ బోర్డ్ కి తాళం వేసి ఫైల్ తారుమారు చేసినారు. వాళ్ళ ప్రభుత్వం చేసింది. మేము కొట్లాడుతారే హైడ్రా వచ్చిందంటే వాళ్ళు అమ్మింది మేము కొట్లాడుతున్నాం, మేము తీస్తున్నాం వాళ్ళది. అది ఇప్పుడు లాస్ట్ కోసం మాత్రం జూబ్లీ సెలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఎంత మెజార్టీ వస్తుండొచ్చు? ఎంతనరా అని అన్న 1,000 అన్నారని 10,000 అన్నా కనీసం 25,000తో కాంగ్రెస్ ప్రభుత్వం జూబ్లీతో గెలుస్తుంది. థ్యాంక్ యూ అన్న. నమస్తే. नमस्ते नमस्ते। आपका नाम? मेरा नाम मोहम्मद सिराजुद्दीन। सिराजुद्दीन, बोलिए जब जुबली इसका इलेक्शन आया ना, वोट किधर डालते? क्या इधर कांग्रेस जीतता नहीं तो बीआरएस ना बीजेपी? कांग्रेस जीतता, हाथ को वोट डाल रहे हम लोग। हम नवीन यादव को देख के वोट डाल रहे। हमारे सदर साहब असदुद्दीन अवैसी साहब बोले भाई पार्टी नहीं, नवीन यादव को वोट देख के डालो। और नवीन यादव के डैडी हमारे पुराने दोस्त है, हम लोग बराबर नवीन यादव को जीतेंगे। 15 से 20,000 मेजॉरिटी से नवीन यादव सब जुबली से कामयाब हो रहे बराबर। हमारे साथ हमारे शेख शरीफ मेरे छोटे भाई है, इन्हें कौंसिलर। అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. అన్న పేరే? అన్న నా పేరు షేక్ షరీఫ్ పటేల్, బోరాబండ కాంటెస్టెడ్ కార్పొరేటర్. ఇంతకుముందు పోటీ చేసి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి. కాంగ్రెస్ నుంచి ఏ సంవత్సరం అన్న? 2020లో అన్న, ఈ ప్రెజెంట్ పొజిషన్ లో. ప్రెజెంట్ పొజిషన్. ఓకే. ప్రెజెంట్ అయితే ఇప్పుడు మీ దగ్గర వచ్చేసి జూబ్లీస్ బై ఎలక్షన్ వచ్చింది. మరి ఎట్లా ఉంది పార్టీల పొజిషన్? బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. అన్న బేస్లెస్ ఇష్యూ మీద బీఆర్ఎస్ వాళ్ళు పోటీ చేసిర్రు. ఇంకా కమిట్మెంట్స్ నుంచి ఏది కమిట్మెంట్ కూడా ఫుల్ఫిల్ చేయలేదు. మా బోరాబండలో చాలా ఇష్యూస్ అలాగే ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇక్కడ ఇదివరకు కూడా కాంగ్రెస్ కంచుకోట బోరాబండ అంటే పీజీఆర్ పీరియడ్ లో అయితే కాంగ్రెస్ డెవలప్మెంట్ చేసిందన్న. ఏది చేసినా కూడా ఇప్పుడు ఉన్న రోడ్ కూడా కాంగ్రెస్ వేసినప్పుడు ఆ పీరియడ్ దే.
ప్రజలంతా కాంగ్రెస్ వైపే చూస్తున్నారు. ఓటేసి రూలింగ్ పార్టీ కాబట్టి చేద్దాం. బీఆర్ఎస్ కు ఓటు వేస్తే 9.5 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని చేయలేదు ఇక్కడ బోరబండలో. అది కూడా కాలే. ప్లస్ ఇంకా మనకు ఇబ్బంది పెట్టింది. ఇక్కడ కమిటీ హాల్స్ ఉండే, అది కులగొట్టించింది. బీదోళ్ళకు ఏదో ఫంక్షన్లు జరుగుతుండే, అది కాకుండా చేసింది. ఇంకా మన రోడ్ ది కూడా వైండింగ్ చేస్తారని అక్కడ కొంత కులగొట్టి ఆ రోడ్ ని ఇంకా ట్రాఫిక్ గా చేసేసి. మరి ఇప్పుడు అజారుద్దీన్కి వచ్చేసి మినిస్టర్ ఇచ్చారు కదా, మరి ఆ మినిస్టర్ వచ్చేసి 6 నెలల వరకు ఉంటుందా? ఏంది పరిస్థితి అన్న? ఇప్పుడు ఎలక్షన్ అంటే ఆయన మీద ఇది సీఎం రేవంత్ రెడ్డి గేమ్ అని చెప్పేసి కూడా కేటీఆర్ చెప్తున్న మాట ఇది అన్న. అపోజిషన్ పనే అది, ఎవరి మీద ఎలిగెన్స్ పెట్టాలి. మరి వాస్తవానికి అయితే మీకు రాజకీయం మీకు ఆయన అనుభవం ఉంది కాబట్టి 6 నెలల లోపల ఎమ్మెల్సీ అన్న ఎమ్మెల్యే అయితేనే ఆ మినిస్టర్ పదవికి అర్హుడు, లేకపోతే రాజ్యాంగం ప్రకారం తీసిపడాల్సిందే. అవునా కాదా? ఇప్పుడు ఎమ్మెల్యేగా అయినా గెలుద్దామంటేనా ఎక్కడ సీట్ ఖాళీ లేదు. ఎమ్మెల్సీగా చేద్దామంటేనా సుప్రీంకోర్టు గవర్నర్ కూడా సంతకం పెట్టి సంతకం పెడతలేడు, వద్దని చెప్పేసి అని అన్నారు. మరి ఎట్లా నిలబడుతుంది మినిస్టర్ పదవి అన్న? క్యాబినెట్ లో ఏదో ఒకటి డిసైడ్ చేస్తే ఎవరైనా ఎమ్మెల్సీ ఉంటే వాళ్ళకి ఏదైనా తీసి వాళ్ళ ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం కూడా ఉండొచ్చు. ఇంటర్నల్ అదన్న. పక్కలో ఎమ్మెల్సీ తీసుకొని అజారుద్దీన్ గారికి ఎమ్మెల్సీ వాళ్ళకి ఏదైనా వేరే పోస్ట్ ఇచ్చి కూడా ఏదైనా చేసి ఇంటర్నల్ ఉంటది. అదే బయటికి చెప్పలేమన్నా. అది దాన్ని బట్టి ఆయనకు మినిస్టర్ ఇచ్చిర్రు, అది కంటిన్యూ అవుతుంది అన్న. మరి కేటీఆర్ వచ్చేసి ఒకటే మాట మాట్లాడుతున్నారు గట్టిగా, కంప్లీట్ గా బోరబండ ఏరియాకి సంబంధించి కావచ్చు మైనార్టీ సోదరులు అందరూ కూడా మాకే మద్దతు ఇస్తున్నారు. చాలా మంది కూడా మేము షాదీ ముబారకసుడు సాయం మేము చేసినాము ప్రతి మైనార్టీ ఇంట్లో సోదరుడు ఇంట్లో అని చెప్పేసి కేటీఆర్ మాట్లాడుతున్న మాట. ఇవాళ బోరబండలో ఎంతో మంది ప్రజలు ఉన్నారు, వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చింది కాంగ్రెస్. మరి ఆయన 9 సంవత్సరాల పార్టీ పుట్టిందే 10-12 సంవత్సరాల పార్టీ పుట్టి 14 సంవత్సరం మహా ఎక్కువ అంటే. ఈ కాంగ్రెస్ పార్టీ 70-80 సంవత్సరాల నుంచి ఉందన్న. 100 సంవత్సరం దగ్గర అంటే అప్పటి నుంచి కాంగ్రెస్ చేసింది కదా. అయితే ఒక మాట మనం మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు ఎంఐఎం అనేది వచ్చేసి అక్బరుద్దీన్ సాబ్ ఇట్లా ఉన్నారు కదా, అప్పుడు టీడీపీ రావచ్చు, ఏ గవర్నమెంట్ వస్తే వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు. ఒక చిన్న మాట, ఏ గవర్నమెంట్ వస్తే వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు. మొన్నటిదాకానేమో 10 సంవత్సరాలు వచ్చేసి బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసింది. ఇప్పుడు ధన్మాన్ ఇళ్ళకి జంపై ఇటు వచ్చేసి రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నాం మనం అనుకోవచ్చు కదా. దాని మీద ఏమంటారు? ప్రజలు ఎక్కడ పోతారో వాళ్ళు చూస్తారు. గవర్నమెంట్ ప్రజల్ని బట్టి డెవలప్మెంట్ గురించి అంటే మీరు అనేది ఏంటంటే అభివృద్ధి గురించి ఎంఐఎం సపోర్ట్ చేసింది అని అంటారు. సరే ఒప్పుకుందాం, ఈ మాట కూడా మీరు అన్న ప్రకారం ఒప్పుకుందాం. కానీ అసదుద్దీన్ వాళ్ళ తమ్ముడు అక్బరుద్దీన్ సాబ్ అసెంబ్లీ సాక్షిగా ఒక మాట మాట్లాడారు డైరెక్ట్. ఏమని? కేసీఆర్ మా మైనార్టీలకు ఒక వరం లాగా దొరికింది మాకు ముఖ్యమంత్రి. కానీ అసెంబ్లీ సాక్ష్యం ఉంది, అది యూట్యూబ్ లో నుంచి సాక్ష్యం ఉంది. అసలు మైనార్టీలకు 3000 కోట్లు ఇచ్చిన ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి లేదని చెప్పేసి గట్టిగా మాట్లాడిందే ఈయన. ఇంకోటి కూడా అసెంబ్లీ చెప్పిండు, కేసీఆర్ సాబ్ తుమ్ హమారే ఖానా కో ఖుష్ కరో, తుమ్హారే ఖానా కో ఖుష్ చేస్తారని కూడా వ్యతిరేకం కూడా చేసిండు. మరి అవకాశాన్ని బట్టి ఇప్పుడు మీరు ఏమంటారు అంటే అవకాశాన్ని బట్టి మాట్లాడతారు అంటారు, పరిస్థితిని బట్టి చెప్తారు వాళ్ళు. ఆయన మాటలు అట్లా ఏం లేదు. అయితే ఇప్పుడు లాస్ట్ వచ్చిన జూబ్లీ హిల్స్ లో బోరబండ ఏరియాలో మైనార్టీ సోదరులందరూ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి పట్టం కల్పిద్దాం అనుకుంటున్నాం. మైనార్టీ గురించి ఇప్పుడు ఇక్కడ శ్మశాన వాటిగా ముస్లిం కబ్రస్థాన్ చాలా ఇష్యూ ఉండే. అయితే ఫైమ్ ఖురైషీ టిమ్రిస్ ప్రెసిడెంట్ ఆయన ఏం చేశారంటే మొన్న రెవెన్యూ మినిస్టర్ కు పిలిచి ఇంతకు ముందు మాట ఇచ్చినుండే. పిలిచి ఇక్కడ ఏముంది ముస్లిమ్స్ మైనారిటీ ఇష్యూస్ ని సాల్వ్ చేపించిండు. ఎలక్షన్ తర్వాత ఖచ్చితంగా కేటాయిస్తారని వాళ్ళు మాట ఇచ్చారు. ఇంకోటి టిమ్రిస్ ప్రెసిడెంట్ ఈయన. మేము పోయి ఏం చేశామంటే 2-3 మా ఆడపిల్లలు ఉన్నారు, ఆడబిడ్డలు ఉన్నారు, ఆ బిడ్డలు చాలా దూరం పై చదువుతున్నారు, కాలేజ్ లేదని మేము విజ్ఞప్తి చేశాం. చేయంగానే 48 అవర్స్ లో మాకు పర్మిషన్ ఇప్పించారు. ఇంకా ఎర్రగడ్డ ఉందా, ఎర్రగడ్డ బ్యాక్ సైడ్ లో ఫంక్షన్ హాల్ ఉండే, అంటే బ్యాంకెట్ హాల్, అది లీజ్ తీసుకొని కాలేజ్ స్టార్ట్ చేసేసారు. అడ్మిషన్ కూడా నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అవుతుంది అన్న. మొన్న లాస్ట్ టైం కూడా మనం చూడవచ్చు, ఒక 10 రోజుల కింద కూడా కబ్రస్థాన్కి వచ్చేసి ఇంత ల్యాండ్ కేటాయించండి రేవంత్ రెడ్డి అన్నారు. ఐడియా ఉందా మీకు ఈ విషయం? రేవంత్ రెడ్డి చెప్పలేదు కదన్న. ఎక్కడ అంటే ఎక్కడన్నా చెప్పండి. 3 దగ్గర చేసారు. ఆర్మీ వాళ్ళు వచ్చేసి ఆర్మీ జాగా అని చెప్పేసి షేక్పేట్ లో చేశారు. కరెక్టే. అది చేసిన తర్వాత మిలిటరీ వాళ్ళు వచ్చారు, అది తీసుకున్నారు. అంటే అంతా చూసుకోకుండా రేవంత్ రెడ్డి డైరెక్ట్ ఇప్పుడు అట్లా ఇచ్చేసిండు డైరెక్ట్ అన్న. అది అంటే ఇప్పుడు దానికి సమాధానం ఏమి? అనేది ఏంటంటే మైనార్టీ సోదరులు మోసం చేసిండు అన్నట్ట, లేకపోతే ఎలక్షన్ స్టంట్ అన్నట్ట? మోసం అని చెప్పలేం కానీ అన్న, ఏదైనా సరే అది తప్పు జరిగింది. అది తప్పు జరిగింది. అది హోంవర్క్ చేయకుండా చేసిన పని అది. ఇప్పుడు జనాలలో వస్తున్న మాట కూడా అదే. సీఎం రేవంత్ రెడ్డి ఏ హోంవర్క్ చేయకుండా కూడా ధనాధన మాట్లాడుతుండే కదా, ఎట్లా పరిస్థితి అంటారు వాళ్ళు. అన్న ఇప్పుడు కాంగ్రెస్ అంటే ఒక రేవంత్ రెడ్డిని చూసి ఓటు వేయరన్న. హైకమాండ్ ని చూసి, కాంగ్రెస్ పెద్దోళ్ళని చూసి. అంటే మాట ఎందుకంటే మీరు కార్పొరేటర్ పోటీ చేద్దాం అనుకుంటున్నా. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఇంట్లో డైరెక్ట్ వినానన్న. రేవంత్ రెడ్డి అంటే ఇదివరకు ఎలక్షన్ ఏమో అపోజిట్ కేసీఆర్, అపోజిట్ బీఆర్ఎస్
ఓటు వచ్చింది. రేవంత్ రెడ్డి మాట్లాడుతుంది ఏంటంటే మొత్తం నేనే గుంజుకొచ్చిన అంటున్నాను పార్టీని అంతా, అంటే అసలు అట్టడుగు పోయిన కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో నేనే గుంజుకొచ్చిన అంటున్నాను. నేను ప్రజల గురించి వచ్చిరన్నా, ప్రజలు గెలిపించారు, ప్రజల తీర్పు ఇద్దరు. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు ఇప్పుడు. సంబంధం ఉంది కానీ రేవంత్ రెడ్డి చూసి ఇయ్యలేదు, జస్ట్ అంతే రేవంత్ పార్టీకి చూసి ఓటేసిరు అంతే. కరెక్టా? ఇప్పుడు జూబ్లీహిల్స్ లో వచ్చేసి బై ఎలక్షన్ వచ్చింది కదా, మరి దీనికి బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందా లేకపోతే బీజేపీయా లేకపోతే కాంగ్రెస్? ప్రెసెంట్లీ అయితే అన్న 50-50 ఛాన్స్ ఉంది, బీఆర్ఎస్ ప్లస్ కాంగ్రెస్. ఓన్లీ బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కే ఉంది పోటీ. బీజేపీ అయితే లేదు, రెండిట్లా తగ్గఫార్ ఉంది ప్రెసెంట్లీ అయితే. అంటే ఇప్పుడు కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటారా? ఈ టగ్గఫర్ లో కూడా బీఆర్ఎస్ చెప్పలేము, 50-50 ఉంది, 1% చెప్పలేము అటు ఇటు. అంతే, రెండు అలాగే ఉన్నాయి. మైనార్టీలు ఎక్కువ ఎట్ సైడ్ ఉన్నారంటారు? 50-50 అటు ఇటు. మైనార్టీలు కూడా 50-50 ఉన్నారంటారు. ఎందుకంటే ఇప్పటిదాకా కేసీఆర్ 10 years చేశాడు, నాట్ బ్యాడ్. అన్ని ఇంతకు ముందు కాంగ్రెస్ ఉండే, రోషయ్య ఉండే, టీడీపీ ఉండే, కానీ కేసీఆర్ వచ్చినప్పుడు డెవలపింగ్ అయింది. ప్రతి ఊర్లో ఇప్పుడు మా ఊరు ఉంది సంగారెడ్డి డిస్ట్రిక్ట్, అక్కడ అన్ని పల్లెటూర్ల రోడ్లు వచ్చినాయి, మా భూమిలకు రేట్లు పెరిగినాయి కేసీఆర్ వచ్చినాడు. కానీ 2 years నుంచి చెప్పలేము, అక్కడ రాలేదు కేసీఆర్, చెప్పలేము. ఇప్పుడు ఏం కాంగ్రెస్ వచ్చింది చెప్పలేము, చేయొచ్చు 50-50. మరి ఇప్పుడు బోరబండలో మీరు లోకలే కదా ఇక్కడ, మరి బోరబండ ఏరియాలో 23-24 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ డెవలప్మెంట్ ఏమైనా చేసిందా చేయలేదా? బోరబండ అదే చెప్తున్నా కదా, ఇంతకు ముందు లేకుండే కాంగ్రెస్. 10 years బ్యాక్ కాంగ్రెస్ అంతా లేకుండే, కేసీఆర్ బాగా చేసిండు, అట్లేం లేదు. కేసీఆర్ పక్క బాగానే చేసిండు, అట్లేం లేదు. మరి మీ ఓటు ఎటు వస్తుంది మళ్ళీ? ఇప్పుడు మాది జూబ్లీహిల్సే. కరెక్ట్, ఓటు ఎవరికి వేస్తారు అంటున్నా? చెప్పలేము, నాట్ బ్యాడ్ అంటే కేసీఆర్ కొట్టేస్తారు. నిజం నిర్భయంగా చెప్పాలా, భయపడదు? ఉన్నది ఉన్నాగా చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీకే మీరు ఓటేస్తారు. బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలంటే మీకు ఏమైనా ఇట్లా షాదీ ముబారక్ గానీ ఏమైనా ఫలాలు అందినాయా మీకు మంచిగా? అందినాయి, అట్లేం లేదు, అందినాయి. మా ఇంట్లో మా చుట్టాలలో కూడా వచ్చారు, వాళ్ళకి కూడా అప్పుడు స్కీమ్ ఉండే 51,000 వచ్చినాయి, ఇప్పుడు పెంచారు. ఓకే. మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసి మైనార్టీలని ఎక్కువ నమ్ముకుంది. ఇక్కడ మైనార్టీ ఓటు బ్యాంకింగ్ ఎక్కువ ఉంది, ప్లస్ బోరబండలో కూడా మైనార్టీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి. అందుకే ఒక చిన్న స్టంట్ అండ్ గేమ్ రేవంత్ రెడ్డి ఆడిండని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నమాట. ఆయన అజారుద్దీన్ మంత్రి పదవి ఇచ్చారు, అది రాత్రి తీసుకుపోయి ఇచ్చారు. గేమ్ అన్నా ఇంకేం లేదు, అంతే గేమ్, అది కంప్లీట్ గేమ్ అంటారు, రాజకీయం అంతే. చెప్పలేము మనం ఇక్కడ ప్రెసెంట్లీ అంతే. ఇక్కడ మనం ఏం ప్రాబ్లమ్స్, మీరు ఒక మైనార్టీగా ఉండి మైనార్టీ మినిస్టర్ సంబంధించి అజారుద్దీన్ మినిస్టర్ ఇచ్చినప్పుడు దాన్ని మీరు ఎట్లా స్వాగతిస్తారు? ఓకే, నాట్ బ్యాడ్, ఇప్పుడు ఓకే అది మంచిదే, కానీ ఇప్పుడు ఆయన చేసి చూపియాలి. ఇప్పుడైతే వచ్చారు కదా, చేసి చూపియాలి. ఎవరు? అజారుద్దీన్. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ బోరబండ చౌరస్తాలో ఉన్నది, అంతకు ముందు నా మొబైల్ షాప్ ఉండే అక్కడ చౌరస్తాలో. ఎగ్జాంపుల్ అక్కడ షాప్లలో 1 feet నీళ్ళు వచ్చేస్తుండే. ఇంతకు ముందు బాబా ఉండే, ఏం చేయలేడు. బాబా ఫసీయుద్దీన్ డిప్టీ మేయర్ ఉండే, ఏం చేయలేడు. అక్కడికి పరిస్థితి అక్కడ మినిమం ఒక 50 షాప్లలో వాటర్ వచ్చేస్తుంది, డ్రైనేజ్ వాటర్, ఏం చేయలేడు. కానీ అలాంటి కార్పొరేటర్ గుండి డిప్టీ మేయర్ గుండి ఏం చేయలేదు. మరి ఇప్పుడు ఆయన వచ్చి టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. అదే కదా, మరి అదే మైనస్ అంటారా? ఇప్పుడు చెప్పలేము, ఆయన ఉండడం కూడా మైనసేనా? చెప్పలేము, అది కూడా ఉండొచ్చు. నవీన్ యాదవ్ కమ్సకమ్ మూడోసారి పోటీ, అయినా మూడోసారి పోటీ. ఇప్పుడు అవకాశాలు చాలా మంది ఇద్దాం అనుకున్నారు, ఇస్తే ఎలా చేస్తారు తెలియదు. 2.5 years ఉన్నది, చెప్పలేము. కాంగ్రెస్ పార్టీని నమ్ముతలేరా, నవీన్ యాదవ్ నమ్ముతలేరా మీరు? నవీన్ యాదవ్ అంటే ఇప్పుడు ప్రెసెంట్లీ అరంగేటం కదా, చెప్పలేము. వచ్చినాక ఏం చేస్తాడో తెలియదు కదా. 2 సార్లు చేసిండు కదా, 14 లో ఒకసారి చేసిండు, 18 లో చేసిండు కదా, రాలేదు. అయితే మీరు కంపల్సరీ బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయని? మాకైతే బీఆర్ఎస్ నుంచి ఏం ఇబ్బంది లేదు, అందరినీ అన్ని కులాల మతాలని తొలేసుకొని కలిసి మెలిసి మంచిగా చేసాడు, ఏం ప్రాబ్లం లేకుండే కేసీఆర్ ఉన్నప్పుడు. బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ జూబ్లీహిల్స్ వచ్చేసి గెలుస్తుంది అంతే. చెప్పలేము, కాంగ్రెస్ కూడా 50-50 ఉంది, అక్కడ కూడా మైనార్టీస్ ఉన్నారు, ఇటు కూడా ఉన్నారు. మైనార్టీ ఓట్ బ్యాంకింగ్ ఎక్కువ ఇప్పుడు, ఇక్కడ 50-50 ఉన్నది. వాళ్ళే డైరెక్ట్ ఇప్పుడు కీ రోల్ అంటే మైనార్టీలే, అక్కడ కూడా 50, ఇక్కడ కూడా 50%. आपका नाम? मोहम्मद माजिद। अब जुबली हिल्स का इलेक्शन चल रहा ना, इलेक्शन में क्या कांग्रेस को है ना तो बीआरएस को ना बीजेपी का? देखो बीआरएस गवर्नमेंट 12 साल था, 12 साल एमएलए 10 साल था, 10 साल 12 साल एमएलए था, 12 साल एमएलए थे। हाँ। अब उनका डेड होने की तरफ से बाई इलेक्शन चल रहा है, तो अभी जो है सो ना 12 साल में थोड़े बहुत काम बोराबंडा जुबली डिवीजन को नहीं हुए हमारी बस्ती को। अच्छा, अभी ये बाई इलेक्शन चल रहा है, बाई इलेक्शन में नवीन यादव को टिकट दिए, नवीन यादव बहुत अच्छा कैंडिडेट है। अच्छा, तो इस बार जो है सो नवीन यादव को चांस देंगे। अच्छा ठीक है। अब माइनॉरिटी वाला सब किधर है? अब माइनॉरिटी का अपन कैसा बोल सकते, सब पूरा सब किधर है बोल के, जिसका इसका मर्जी का बात है ना। रेवंत रेड्डी सीएम साहब ने अजहरुद्दीन को, माइनॉरिटी को अभी तक एक कैबिनेट में एक पोर्टफोलियो भी नहीं है,
पहला अजहरुद्दीन को दिया, हाँ। ये अजहरुद्दीन को मिनिस्टर दिया ना, अब माइनॉरिटी पूरा कांग्रेस को वोट बराबर डालता। एक साइड डालते साहब, कहीं को नहीं डालते। वही अभी मिनिस्टर ही दिए ना सब, अभी अजहरुद्दीन को मिनिस्टर ही दिए ना अभी। अच्छा ठीक है, अजहरुद्दीन को मिनिस्टर दिया ना, एमएलसी ही उसको नहीं आता, अभी सुप्रीम कोर्ट नहीं दिया। एमएलए तो कोई आदमी भी क्या बोले तो किधर भी चांस नहीं है एमएलए जीतने का। 6 महीने का टाइम रहता मिनिस्टर का, 6 महीने में एमएलसी ना एमएलए नहीं बने तो उसका मिनिस्टर ही कंप्लीट चले जाता। वो कैसा गेम है? चीफ मिनिस्टर साहब सवाल ही नहीं है। चीफ मिनिस्टर साहब जब आपको मिनिस्टर दिए, चीफ मिनिस्टर साहब वादा भी करे ना हम पूरा निभाएंगे बोल के। मगर वही पूछ रहा हूँ मैं आपको, क्या बोले तो आपको समझ में आ जाना ये क्लैरिटी। जी जी। हाँ, उनको मिनिस्टर दिया ना, खाली माइनॉरिटी वोट को खींचने के लिए मिनिस्टर दिया बोल के बीआरएस वाला केटीआर वही बोल रहा। नहीं वैसा कुछ भी नहीं है। बीआरएस गवर्नमेंट रोलिंग था ना साहब 10 साल। यार अभी कांग्रेस गवर्नमेंट है, अभी चल रहा है, अभी डेवलपमेंट, अभी 3 साल बाकी है और डेवलपमेंट होगा इंशाल्लाह। अच्छा ठीक है, नवीन यादव का फादर है चिन्न श्रीशैलम, पूरा क्या बोले तो बीआरएस वाला नहीं तो उसका फादर को भी बाइंड ओवर करा और राउडी शूटर बोल के बोल रहा। वैसा राउडी के शूटर को ऐसा इलेक्शन में खड़ा हुए तो क्या प्रॉब्लम नहीं होता आपको? ये देखो साहब, राउडी शेटर एक पुराने दौर की बात है। वो पहलवान था उन्हें, अच्छा, वो बहुत पुरानी बात है। जो मेरे पहलवान है, वो पहलवान मेरे बचपन की बात है। मैं 32 इयर्स का हूँ अच्छा प्रेजेंट। अभी नवीन यादव अच्छा एजुकेटेड पर्सन है। 2014 में ऑलरेडी एमएलए कैंडिडेट लड़ा सो है एमआईएम पार्टी से, उसके बाद में फिर इंडिपेंडेंट लड़ा सो है। तो ये थर्ड टाइम है ना साहब, उसमें कोई नो प्रॉब्लम, उसमें कोई प्रॉब्लम नहीं है अपने को। क्या है यार, हेल्प करने वाला। अच्छा, हेल्पिंग में अच्छा है नवीन यादव। नहीं बिल्कुल बिल्कुल बहुत जबरदस्त। अच्छा, नमस्ते भाई, नमस्ते। आपका नाम? सलामत मीर खान है मेरा नाम। अब जुबली हिल्स का इलेक्शन चल रहा ना जी। क्या कांग्रेस जीतता नहीं तो बीआरएस ना बीजेपी? नहीं साहब, हमारा क्या है बोले तो हमारे कायद है। अच्छा, एमआईएम के जो सदर साहब है, हाँ। उन्होंने जिसको बोले उसको मुसलमाना पूरे वोटा ही डालते साहब। अच्छा, आप क्या भी कर लो, कुछ भी कर लो। अच्छा। उनके उन्होंने बोल दिए खत्म। मुस्लिम वोट एक 10% 5% जाते होंगे उतना ही, लेकिन पूरे जने वो भी 10% और ये 5% भी बोला ना, वो बीआरएस को जाता। बीआरएस को जाता, बीआरएस को जाता। जो भी अदर्स वो नहीं उनको जाता, लेकिन कंपलसरी 99% पूरा कांग्रेस को दलाने लगाते हैं एमआईएम वाले। अच्छा ठीक है, अभी तक तो कम से कम 3-4 सर्वे आया जी, एनालिसिस कंप्लीट का। बोराबंडा एरिया में मुस्लिम माइनॉरिटी वाला ज्यादा है इधर, 60% तक पूरा किधर बोले तो ये माइनॉरिटी वाला कंप्लीट बीआरएस को डालता बोल के सर्वे आ रहा। उसके क्या बात? गलत बात है साहब, सर्वे गलत बात है। जितने भी मुसलमान हैं, जो एमआईएम के जो सदर साहब है हमारे असदुद्दीन ओवैसी साहब, उन्होंने जिसको बोले उसको मुसलमाना वोट डालते साहब। अच्छा, यहाँ पे ऐसा है। हम आप पूरा बस्ती फिरो, आपको मालूम हो जाता माइनॉरिटीज पूरे कांग्रेस के साइड है, कांग्रेस के साइड है बिल्कुल सर। अभी तक भी तेलंगाना आने के बाद 2014 और 18 और 23 में भी 14 में 18 में देखे तो एमआईएम को 14 में नवीन यादव को टिकट दिया। वो टाइम में इतना माइनॉरिटी वाला कंप्लीट एमआईएम असदुद्दीन साहब का बात सुनता ना आप लोग। हाँ, वो टाइम पे कई को नहीं जीता, कम से कम सेकंड प्लेस भी नहीं आया, कई को नहीं आया। बोले तो जब टीडीपी और बीजेपी दोनों अलायंस थे ना, जब टीडीपी बीजेपी दोनों अलायंस थे, जब वो वजह से टीडीपी जो है सो 8000 वोट या 7000 वोट से कुछ गोपीनाथ जीते थे, जब श्रीनगर कॉलोनी के वोट जो है माइनस हुए। अच्छा, तो इंशाल्लाह उसके बाद में टिकट नहीं दिए, फिर कभी मौका मिला तो देखेंगे। अभी फिर हमारे असदुद्दीन ओवैसी साहब अब बोले 2025 चल रहा ना बाई इलेक्शन में, नवीन यादव को कांग्रेस को सपोर्ट करो बोले। हम सपोर्ट करेंगे, देखेंगे डेवलपमेंट क्या होता। नहीं हुआ तो फिर 3 साल बाकी है, उसके बाद में देखेंगे हम। अच्छा, एक बात अकबरुद्दीन ओवैसी साहब है, अकबरुद्दीन ओवैसी साहब को रोड शो करना बोलो के सीएम रेवंत रेड्डी साहब जाके उसको बुलाए। उन्हें क्या बोल रहा बोले तो नहीं मैं लंदन जा रहा हूँ, मैं नया तो बोल के बोल रहा। ये कैसा देख सकते हैं हम? इलेक्शन का टाइम है, ये एमआईएम का बहुत वोट है इधर, इसलिए पूछ रहा हूँ मैं। एमआईएम वोट बैंक है, सब है ना, सब बस है, काफी है। इसलिए रोड शो नया बोल रहा। अच्छा ठीक है, इसीलिए आया ना सब एरागढ़ आके गया ना। फिर अभी डेज बाकी है, अभी 5 डेज बाकी है। वो 5 डेज में होगा हुआ तो इंशाल्लाह। क्यों बोले तो ये पूरा इलेक्शंस में भी माइनॉरिटी का क्या वोट ज्यादा है एकदम। 1,20,000 है कंप्लीट। ये बोराबंडा में हाईएस्ट है, पूरा 7 डिविजन्स में बोराबंडा में हाईएस्ट है कंप्लीट। सलम ज्यादा रहने की वजह से यहाँ पे माइनॉरिटी वोट ज्यादा है। हाँ, सलम है ना यहाँ पे पूरा। अच्छा, तो सलम में माइनॉरिटी ज्यादा वोट है। अच्छा, वही वजह से कंप्लीट माइनॉरिटी वाला कंप्लीट नहीं तो एटलीस्ट 80 और 90%
कांग्रेस को वोट डालने को रेडी है? 100%, 100%। 100% 14 को। अच्छा, ये जो चैनल है आपका देख लीजिए, 15,000 20,000 वोटों से मेजॉरिटी से मेजॉरिटी से जीत के आते हो। नवीन यादव जीत के आते हो बोल रहा। 100% लिख के रख लीजिए आप। हाँ। आपका चैनल है, मेरा नंबर दे देता हूँ, अच्छा जब अपन इंटरव्यू देंगे फिर। अच्छा बिल्कुल अच्छा। और एक दूसरी 100%। बात क्या है बोले तो, दूसरी बात ये है कि बीआरएस यहाँ पे 10 साल 12 साल हुकूमत करी यहाँ पे। हाँ। 12 इयर्स मागंटी गोपीनाथ थे। हाँ। 12 इयर्स में हर इशू को उन्होंने बाद में करते बोल के थमा दिए। अच्छा तो अभी 12 इयर्स से जो काम नहीं करे, हाँ। वो काम अगर 2014 में नवीन यादव बैठते तो अब तक हो जाता था। हाँ। लेकिन अभी तक नहीं हुआ काम कौन सा भी। किस लिए नहीं हुआ कि गवर्नमेंट क्या करी, काम करते बोल के बोले। जैसा कि अभी केटीआर साहब बोलते हर हमेशा, हाँ, हाँ। क्या बोलते हैं कि हम ये कर दिए, हम वो कर दिए। अच्छा। तो ये करना वो करना तो आपका हक है, हाँ। करना जरूरी है ना भाई। गवर्नमेंट में बना बोले तो बराबर करना। बनाने के बाद में आप करना ही करना है। अच्छा। लेकिन आप करे क्या, झूठे वादे करे आप। अच्छा आप जो रिजर्वेशन के वादे करे, और अभी रिसेंटली देखो कल रेवंत साहब की यहाँ मीटिंग हुई, सीएम साहब की। हाँ। ये मीटिंग में उनको लैंग्वेज प्रॉब्लम है। आपको हिंदी परफेक्ट आती नहीं आते। नहीं आती ना, आपको हिंदी परफेक्ट नहीं आती, मेरे को तेलुगु परफेक्ट नहीं आती। हाँ। अगर मैं तेलुगु में बात करा तो कुछ मेरे से मिस्टेक हो जाता। 100% आप हिंदी में बात करेंगे तो कुछ मिस्टेक हो जाता। 100% होता। मिस्टेक का इश्यू बना के अभी वीडियो वायरल चल रहा, हाँ। वो मिस्टेक का इश्यू बना के रेवंत साहब ऐसा बोले, रेवंत साहब ऐसा बोले, उनकी गैंग के लोग बोल रहे अच्छा केटीआर साहब की गुंडागर्दी तुमला कर रहे, झूठ तुमला बोल रहे, हर वो चीज तुमला करके ब्लेम कांग्रेस के ऊपर डाल रहे। 22 मंथ्स हुआ कांग्रेस गवर्नमेंट आके। 23 मंथ्स 23 मंथ्स में जो उन्होंने काम अंजाम दिए, वो फ्यूचर में लोगों को काम में आने के काम आए। वो अच्छा है नहीं है, बोलो। हाँ हाँ। एक बात हाँ, पूछता हूँ, बोलिए। एक बात बताऊँ। बोलिए। आप माइनॉरिटी वाला कंप्लीट जी। नवीन यादव को देख रहा नहीं तो कांग्रेस पार्टी को देख रहा? कांग्रेस पार्टी को भी देख रहे, नवीन यादव को भी देख रहे। नवीन यादव यहाँ का बच्चा है, इसलिए नवीन यादव को देख रहे। और लोकल है, नवीन यादव लोकल है। बिल्कुल लोकल है और सबके साथ में रहने वाला नवीन यादव है, इसलिए नवीन यादव को देख रहे हैं। और कांग्रेस आधी पार्टी रात में भी कुछ काम पड़े तो भी नवीन यादव आ जाता। बिल्कुल नवीन यादव आधी रात को आने वाला आदमी है। और दूसरी चीज, कांग्रेस पार्टी क्या आज की पार्टी है? आज की पार्टी नहीं है। फिर कांग्रेस पार्टी तो हमारे बाप दादा के टाइम से चल रही सो है ना। तो हमारे बाप दादा भी वोट दिए, हम भी वोट दिए उसको, और हमेशा देखते हुए आ रहे। चंद मुश्किल मुशक्कत हो गई, उसके बाद में तुम तेलंगाना की वजह से ये गवर्नमेंट बनने के बाद में कांग्रेस को मौका नहीं मिला यहाँ पे। लेकिन अभी जो है लास्ट 2 इयर्स 23 मंथ्स पहले जो कांग्रेस को कौन साथ दे के लाए? माइनॉरिटी साथ दे के लाई ना, और दूसरे जने भी साथ दिए ना। हर कम्युनिटी साथ दे के कांग्रेस को लाई। अगर टीआरएस गवर्नमेंट बहुत अच्छी रहती और इतने अंजाम कामा दिए भी रहती तो कांग्रेस टीआरएस पार्टी गिरती क्यों थी? అమ్మా నమస్తే, నమస్తే. మీ పేరమ్మా? మహబూబ్ బి. మహబూబ్ బి. ఉమ్. మీ జూబ్లీస్ ఏరియాలో మీకు ఎలక్షన్స్ వచ్చినాయి ఇప్పుడు. మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత మరి మీరు ఎవరికి వేద్దాం అనుకుంటారు ఓటు? కాంగ్రెస్ కా, లేకపోతే బీఆర్ఎస్ కా, లేకపోతే బీజేపీ కా? బిఆర్ బీఆర్ఎస్ కి వేద్దాం అనుకుంటారు. ఎందుకు బీఆర్ఎస్ కి వేద్దాం అనుకుంటున్నారు? కేసీఆర్. కేసీఆర్ గురించి. మరి కాంగ్రెస్ కి ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు మీరు? कांग्रेस में कुछ भी नहीं कर रहे ना. आपका नाम? इरफाना बेगम. इरफाना बेगम. अब बोलिए. वो कांग्रेस में बोले इलेक्शन के 4,000 वजीफा करते बोल के बोले नहीं करे, हाँ। और 2,500 लेडीज को देते ओ बोले, महा गृहलक्ष्मी पथकम बोल के देता बोल के बोला. बोले, ओ, फिर घर देते बोल के बोले, घर देता नहीं दिया. फिर सोना देते बोले, शादी हो गए तो हाँ नहीं दिया. नहीं दिए। ये हाँ। सब बोले उन्होंने करे नहीं, खाली अब क्या करे बोले तो उन्होंने एक ही चीज करे, राशन कार्ड का ही करे अच्छा हाँ. बस. और कुछ भी नहीं करे। उन्हें क्या बोला बोले तो मैं फ्री बस दिया, फ्री करंट दिया, चावल भी दिया बोल के बोल रहा हूँ. थोड़े जनों को आए, थोड़े जनों को नहीं आए। सबको नहीं आया. नहीं है, राशन कार्ड में भी थोड़े जनों को राशन कार्ड है, थोड़े जनों को राशन कार्ड नहीं है, हाँ. थोड़े जनों को लाइट का आया फ्री अच्छा, का, अच्छा. थोड़े जनों को लाइट का फ्री नहीं आया। हम्म. बहुत परेशान है। उन्हें रेवंत रेड्डी क्या बोल रहा बोले तो पूरा माइनॉरिटी वाला हमारे साथ ही चाहे बोल के बोल रहा हूँ. नहीं कर रहा उन्होंने, कुछ भी साथ नहीं करे। जैसा केसीआर करे जैसा उन्होंने नहीं कर रहे। केसीआर जो करे ना वजीफे का करे, उन्होंने आने से 2,000 था वजीफा, उसने 2,000 कर दिया। उन्होंने 200 रुपए थे से था, हाँ 200 रुपए पेंशन है तो वो 2,000 कर दिया. करे उन्होंने। अच्छा हाँ उन्होंने रहने से फिर गाँव में घर दिए, यहाँ घर दिए उन्होंने। हाँ. इन्हें क्या करे? इन्होंने कुछ भी नहीं कर रहे उन्होंने। आपका पूरा ये घर में के आपका आसपास वाला आपका फ्रेंड्स पूरा रहता ना इधर, वो पूरा क्या बोल रहा है असल? एक या कांग्रेस को बोल रहा ना बीआरएस को बोल रहा? बीआरएस को बोल रहा है, बराबर बीआरएस ही जीतते हैं. बीआरएस ही जीता ये।
बीआरएस पक्का? के पक्का पक्का। बीआरएस ही बोल रहा घर पक्का बीआरएस ही जीतते गाँव में बोल रहे और यहाँ पर पूरा बीआरएस ही जैसा केसीआर करे जैसा रविंद्र रेड्डी नहीं करे, खाली फ्री बस करे, राशन कार्ड का करे, अभी कुछ करे ना। पूरा धमकी भी दे रहा ना अब रेवंत रेड्डी, क्या धमकी दे रहा बोले तो वोट नहीं डाले तो कंप्लीट ये फ्री बस पूरा ये रेशन गीशन पूरा निकालते बोल के धमकी दे रहा वो इलेक्शन के वास्ते बोल रहा हूँ ना, वो इलेक्शन के वास्ते। जीतना है बोल के ऐसा धमकी दे रहे हैं हम हाँ। लोगों को। हम तो वो धमकियों को कैसा देखते हैं आप? अब धमकियां आए तो हम उसका सामना करते पूरे मिलके, बराबर। बराबर धमकियों का सामना करते हम पूरे मिलके। अच्छा केसीआर करे केसीआर नहीं करे जैसा भैया, करे, नो जैसा नहीं नहीं कर रहे उन्होंने। हाँ केसीआर पूरे अच्छा परेशान है, करे, रविंद्र केसीआर अच्छा करा। बहुत रविंद्र अच्छा रेड्डी से करे। जैसा बैठे ना अल्लाह कांग्रेस दुआ जीती, पूरे देना परेशान पड़ेगी। हो रहे हम लोग, बहुत सब अच्छा। जने परेशान है यहाँ, सब जन परेशान है। बहुत परेशान है। रविंद्र रेड्डी कुछ भी नहीं करे, खाली राशन का करे, जैसा बस करंट फ्री का करे, करंट बस फ्री फ्री से करे। ना तो भी बस। बहुत तकलीफ आ रहा है बस वालों को। फ्री का क्या फायदा हो? हाँ वो भी फायदा कुछ भी नहीं है बस कुछ फ्री भी में नहीं, आपको लेडीज का। हाँ, हाँ। एक्सीडेंट ना हो रहे, बच्चे, हर चीज से बच्चियों को फुल बस ऐसा फ्री बस होने के कॉलेज बच्चियों को भी बहुत तकलीफ हो रहा। तकलीफ हो रहा है, एक्सीडेंट बहुत हो जा रहे हैं उसमें। अच्छा वो फ्री बस करके कुछ फायदा नहीं करे, दूसरी चीज करना था उन्होंने, अच्छा फ्री बस का कुछ फायदा है ही नहीं है। नहीं है। फाइनली क्या बोलते बीआरएस जीता बोल के बोल रहे जीतना बस बीआरएस जीतना बोल के बोल रहा। केसीआर ही ना जीतना। अच्छा नमस्ते जी, आपका नाम? मुकेश भाटी। मुकेश भाटी। आपका अब इधर का वोटर है, अब जो भी इसमें बाई इलेक्शन आया आप किसको वोट डालने को सोच रहे हैं? केसीआर। डरना नहीं, डायरेक्ट बोलना केसीआर केसीआर को, काहे को कांग्रेस को काहे को नहीं डालता? मतलब नहीं है। मतलब नहीं। बीआरएस क्या करा है किधर? बीआरएस अभी भी जो भी अपने को जो ब्रिज वगैरह बनाया सब बीआरएस के चाहिए। अच्छा केसीआर आके खाली क्या नाम इनका, सीएम का नाम नहीं मालूम है। रेवंत रेड्डी हाँ, आके रेवंत रेड्डी, हाँ, खाली ओपनिंग करे ब्रिजों का, हाँ, खर्चा तो पूरा उनका ही था, अच्छा हाँ केसीआर का ही था खर्चा तो पूरा। कंप्लीट हाँ 20% उन्होंने 10% करे होंगे। సరే కాకా అయ్యా నమస్తే, పేరేంది? నా పేరు జయరాజు. ఇక్కడనే ఉంటావా లోకల్నే? ఇక్కడ మరి ఇప్పుడు జూబ్లీహిల్స్ లో ఎలక్షన్స్ వచ్చినాయి, మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత బై ఎలక్షన్ వచ్చింది, మీరు మరి ఎడ్దికి అవుట్ వేద్దాం అనుకుంటారు, కాంగ్రెస్ కా బీఆర్ఎస్ కా బీజేపీ కా? ఇక చూడాల మా ఇంట్లో ఎటు చేస్తారో చూసి అక్కడే చేస్తా. కానీ నా ఉద్దేశం ఏంటంటే కార్కి వేయాలని ఉంది నా ఉద్దేశం. కార్కే ఎందుకు, కాంగ్రెస్ కి ఎందుకు వేయరు? ఏదైనా మెయింటెనెన్స్ కరెక్ట్ లేదు. పెన్షన్ ఉంది 22 తారీఖు 22 తారీఖు ఇచ్చేది మళ్ళా నెల వస్తుంది. అయినాక కొత్త ఏమని తీసుకోవాలంటే రేపు అంటాడు, ఎల్లుండి అంటాడు, 15 రోజులు బిందెలు అన్నాడు, బిందెలు పోయినాయి, చెంబులు అయినాయి, చెంబులు బంగారు. ఏం బిందెలు, లంక బిందెలు అన్నాడు అవా? అబ్బా లంక బిందెలు బాయ్, చెంబులు బాయ్, బంగారం బాయ్, తులం బంగారం అన్ని పోయినాయి. తులం బంగారం ఇస్తాను నిన్న పొన్న ప్రభాకర్ అదే మాట మాట్లాడుతుండే కదా, మరి అప్పుడంటే 50,000 తులం ఉండే ఇప్పుడు 1,50,000 అయింది, ఏడికే నీమంటావు అని అడుగుతున్నాయి. ఎందుకు ఎందుకు వాగ్దానం చేయాలా? చెయ్యొద్దు. అదే మేనేజ్మెంట్ కరెక్ట్ లేదు. ఆయనకు మాట స్థిమితంగా లేదు. ఎవరికి? రేవంత్ రెడ్డికి మాట స్థిమితంగా లేదు, ఆయనకు అడ్మినిస్ట్రేటివ్ ఏనికి వస్తలేదు అంటావు. లేదు అంతే. ఆయనక వాళ్ళ చేర్చుకున్న కూడా అదే రూలు. ఏమయ్యా అంటే ఎప్పటాడు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గట్టి వార్నింగ్ ఇస్తుండు కదా, ఏంది పథకాలు మొత్తం రద్దు చేసేస్తా, ఫ్రీ బస్సులతో సహా అన్ని బీఆర్ఎస్ కోటేస్తా అని చెప్పేసి మన రోడ్ షోలో వార్నింగ్ ఇస్తుంది, దాని మీద ఏమంటావు? రేవంత్ రెడ్డి బస్సులు నడపరాదు. బస్సు రద్దు చేస్తాడంట, ఫ్రీ బస్సు మళ్ళీ రేషన్ సన్న బియ్యం రద్దు చేస్తాడంట, చేస్తాడు. ఏది మన ఫ్రీ కరెంట్ రద్దు చేస్తాడంట. ఓటు వేయకపోతే. అన్ని చెయ్యకున్నా సరే వాడు ఆ. అన్ని క్యాన్సల్ చేయండి, ఆ, అన్ని క్యాన్సల్ చేయండి. ఆ, మళ్ళా ముందున్నది ముసలి పండుగ, ఆ, అప్పుడు చూస్తాం. అంతే ఇక. అంతే. ఆ, కానీ చెప్పిన మాట వాగ్దానము నిలబెట్టుకున్నాలి. ఆ. అరే వాగ్దానం లేదు, ఏమి లేదు. అంటే గడుకో మాట పుట్టకో మాట మాట్లాడుతున్నాడు. పుట్టుకోవడం మాట, గడుకోక మాట. ఆ, అచ్చా ఏమయ్యా అంటే చూద్దాం ఆ, చూద్దాం ఆ, అన్ని చూద్దామే. ఆ. కనీసము అరే నేను చెప్పిన ఈ గిదన 10 ఇట్లా 2 అన్నా, ఆ. అది కూడా లేదు. ఓ ఇంకా చాలా చాలా చేసిండు. ఓ ఏది క్రిస్టమస్ కు బట్టలు ఇవ్వాలా, క్రిస్టియన్స్ కు అవి లేవు. రంజాన్ కు బట్టలు ఇవ్వాలా, అవి లేవు. ఆ. ఆ, బతుకమ్మ పండుగకి బతుకమ్మ చీరలు లేవు. ఏవి లేవు, ఆ, ఏవి లేవు, అవి కూడా లేవు. ఆ. ఆయనక ఆడపిల్లలకు 500 ఇస్తాను, అది ఆడపిల్లలకు స్కూటీ ఇస్తాను, ఇయ్యలే. ఇయ్యలే, ఎవరికి ఇయ్యలే. ఎవరికి ఇయ్యలే. నీ పింఛన్ వస్తున్నా అదే నీకు? ఏది
2 నెలలకు ఒకసారి, ఇంకా ఇదివరకు రాలే. మరి అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా వచ్చింది పింఛన్ నీకు? ఇంకా 20 తారీఖు అబ్బా డే టు డేట్ టు డేట్ అబ్బా పోయి కట్టినా ఇట్లా తీసుకోవాలి పైసలు అంతే, అది పరిస్థితి. మరి ఇప్పుడు మీ ఏరియాకి వచ్చేసి నవీన్ యాదవ్ ఒక యువకుడే కదా ఆయన వచ్చేసి ఇది 3వ సారి ఆయన పోటీ చేయడం కూడా ఇక్కడ. మరి ఆయన ఏమంటుండంటే నేను సింపతి మీద 3వ సారి కదా, సింపతి మీద నేను గెలిచిపోతానని ఒక మాట మాట్లాడుతున్నాను. రైట్, మంచిదే. ఇప్పుడు సింపుల్ మీద గెలిస్తే సంతోషము, ఆ. కానీ ఏది గెలిచినా గెలవకుండా కానీ చేసే పనులు అయితే చెయ్యాలా. ఏది చెయ్యడు ఆ పిల్లాడు, చెయ్యడు. అయినాక ఆయన మాట వింటాడు, ఏం మాట వింటాడు. మరి రేవంత్ రెడ్డి మాట్లాడుతుండే కదా, ఒక్క అవకాశం నాకు ఇచ్చి చూడరు అని చెప్పి. ఏది ఎన్ని అవకాశాలు బాయ్ అబ్బా, ఇంకా ఎన్ని ఇది 5వ అవకాశం ఇది చేస్తాడు. ఇది 5వ అవకాశము. ఏది వస్తానే మీ దగ్గరకు వస్తా. కరెంటు ఫ్రీ అన్నాడు, కరెంటు కూడా లేదు. అచ్చా కరెంట్ ఫ్రీ ఇచ్చినా అని చెప్తున్నాడు. 200 యూనిట్లు ఇంటికి ఇచ్చినా అంటుండు కదా. ఇయ్యలే ఎక్కడ ఎక్కడ ఇయ్యలేదు. మరి ఇయ్యందే రద్దు చేస్తా అంటుండ, ఓటు వేయకపోతే ఇప్పుడు చెయ్యని చేసుకొని మొత్తం బంద్ చేసుకొని ఓట్లే బంద్ చేసుకొని అయినాక అంటే ఏంటంటే వాళ్ళు పెద్ద మనుషులు, మినిస్టర్లు అయినాక. మరి ఇప్పుడు మీకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బోరబండ ఏరియాలో ఇంటింటికి వచ్చి 14 మంది మినిస్టర్లు ఇన్న ఉన్నారు కదా, ఇంటింటికి వచ్చి అడుగుతారు ఓటేమని చెప్పి. మరి గట్టి ఎట్లా చెప్తారు మరి వాళ్ళని ఎట్లా అడుగుతారు మీరు? మేము ఒక మీద అడుగుతురా మళ్ళా? ముఖం మీద ముఖాముఖి ఏమయ్యా ఇవి చెప్పినవి చేయలేదు కానీ నిన్న ముసలమ్మ అడిగింది, ఇంకా ఏం ముఖం పెట్టుకుని వచ్చారు మీరు? అవును, అడిగితే మరి ఎదుటోళ్ళ దగ్గర కాంగ్రెస్ వాళ్ళ దగ్గర సమాధానం ఏమొస్తుంది మీకు? ఏం నోరు మూసుకుని తప్ప రిటర్న్ అయ్యారు మళ్ళీ అంతే బస్. ఒక్క మాట మాట్లాడలేదు. అచ్చా, ఏదన్నా ఉన్నాయి లేవు చెప్పద్దు, ఎందుకంటే మేమంతా అన్నాడు గల్లము. చెప్పింటే చెయ్యు, లేకుంటే చేయకు, వద్దు చెప్పకు. చెప్పి ఇప్పుడు 5వ సారి ఇది చెప్పిందేమో చెయ్యరు. అయినాక ఏదైనా కనీసము ఇది ఇష్టమంటారు, ఇయ్యరు. అచ్చా, అయితే లాస్ట్ వస్తే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తా మాగంటి సునీత గెలిపిస్తా అంటాను. ఆ సునీతను గెలిపించాలా, చెయ్యని చేయకపోతే సానుభూతికైనా. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.